హాయ్! మేమైతే అంబా క్షేత్రం మా స్పెషల్ డే, మ్యారేజ్ డే రోజైతే విజిట్ అవుతున్నామండి. అది ఎక్కడుందా? బిజ్వార్‌లో అండి. బిజ్వార్ అనే విలేజ్‌లో నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మహబూబాద్ జిల్లాలో ఉంది. సో, మేమైతే మా మ్యారేజ్ డే రోజు అనుకోకుండా స్టార్ట్ అయ్యాం. మ్యారేజ్ డే కదా! మంచి టెంపుల్ విజిట్ అయితే అనిపిస్తుంది. సో, మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక అలా కార్‌లో పెట్రోల్ పోయించుకొనేసి హాయిగా కొంచెం దూరంగా ఎళ్ళాక బ్రేక్‌ఫాస్ట్ అయిందండి. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఇంకా ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను కదా! మా పిల్లలకి బయట బ్రేక్‌ఫాస్ట్ అంటే అదో వెరైటీ అనిపిస్తది. టెంపుల్‌కి విజిట్ చేయాలి. టెంపుల్‌కెళ్ళాక కొబ్బరికాయ ఇలా తీసుకున్నామండి. నేను 3 మంత్స్ బ్యాక్ వెళ్ళిన టెంపుల్‌కి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. టెంపుల్‌లో చాలా డెవలప్‌మెంట్ ఉంది. ఈవెన్ అప్పుడు కూడా చాలా బాగున్నాయండి. ఈవెన్ బాత్రూమ్స్ కూడా నీట్ మెయింటెనెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇలా లైన్స్ కూడా స్టీల్ రైలింగ్స్‌తో ఇలా స్టీల్ స్టెప్స్ అన్నీ వేశారు. రైలింగ్స్‌తో చాలా బావుంది. లైన్స్ అయితే చాలా పెట్టారు. మేబీ సమ్‌టైమ్స్ క్రౌడ్ చాలా ఉన్నప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. మనకు పక్కన గ్యాలరీస్ కూడా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ గాడ్ గురించి, ఆదిత్య స్వామి విజిట్స్ గురించి అన్నీ. ఇలా మనము 2, 3 లైన్స్ వచ్చాక స్టెప్స్ ఎక్కాలండి. స్టెప్స్ ఎక్కి దిగాక మనకి అమ్మవారి దర్శనం అనేది వచ్చేస్తుంది. సో, మేమైతే చాలా లక్కీగా ఫీల్ అయ్యాం. మేమైతే ఏ రోజైతే అప్పుడు ఆ టైంకి టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యి విజిట్ చేశామో, అదే టైంలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఇంకా పూజ టైంలో ఆ మంత్రాలు వింటూ వి మంత్రాలు వింటూ ఇంకా చేస్తారు కదా! అమ్మవారికి అంతా హోం ఊదు పొగ, ఆ ఊదు పొగ వస్తుంటే ఎంత అంటే ఇంకా మనలో ఏది ఉన్నా వెళ్ళిపోతది ఆ స్మెల్‌కి అన్నట్టు అనిపించిందని నాకైతే చాలా అనిపించింది. నా మ్యారేజ్ డేకి గిఫ్ట్ లాగా అనిపించింది. హ్మ్. ఇంకా నేను లైవ్‌గా లాస్ట్ టైమ్ ఫేస్ చేసింది ఒకటి చెప్తానండి. నేనైతే ఆ త్రిశూలం పట్టుకున్నాక 3 మంత్స్ బ్యాక్ వెళ్ళానన్నాను కదా! ఆ త్రిశూలం పట్టుకున్నప్పుడు మేము బయటికెళ్ళగానే నాకు, మా ఇద్దరు పిల్లలకి వామిటింగ్స్ అయ్యాయి. ఆదిత్య స్వామీజీ చెప్పారు కదా! మనకేమైనా నెగెటివ్ ఎనర్జీస్ ఉంటే మన నుంచి తీసేస్తుంది ఆ త్రిశూలం పట్టుకున్నప్పుడు అని. అది 100% నిజమండి. నేనైతే లైవ్‌గా ఫేస్ చేశాను. అందుకే చెప్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకు మళ్ళీ 3 మంత్స్‌కి ఐ థాట్ ఫర్ ఎవ్రీ 3 మంత్స్ అట్లా వెళ్తే బావుంటుంది అనుకోని నెక్స్ట్ 3 మంత్స్‌కి గూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా టెంపుల్ అయితే డెవలప్‌మెంట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది అండి. ఇంకా చాలా కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. మేబీ ఇంకా డెవలప్ చేస్తారు టెంపుల్‌ని. అయినా ఎంత అదృష్టం ఒక్క శక్తి దర్శనం చేసుకోవడము ఒక అదృష్టంగా ఫీల్ అవుతాం. కానీ మనకక్కడ 3 త్రిశక్తుల దర్శనం ఒకే దగ్గర వస్తుందండి. త్రిశక్తి అంటే మనకి మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి కలిపి ఒకే చోటున దర్శనమిచ్చే టెంపులే ఈ అంబాత్రయ క్షేత్రం అండి. మీరెవరైనా విజిట్ చేయకపోతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. నాకైతే నేనే కాదండి, అక్కడికొచ్చిన కొందరిని అడిగాను. విజిటర్స్ ఉంటారు కదా! సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళు స్టే చేస్తారు. 2, 3 డేస్ కూడా అలా స్టే చేసి ప్రొద్దున, సాయంత్రం అలా పూజకి అటెండ్ అవుతారండి. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటైతే అమ్మోరు తల్లి ఎంత క్యూట్‌గా అనిపిస్తదంటే, అంత క్యూట్ అనిపిస్తుంటే చూస్తుంటే చూడాలనిపిస్తుందండి. అక్కడ ఇంకా పూజ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను కొందరిని అన్నాను అక్కడ విజిటర్స్ వచ్చారు. వాళ్ళు టెంపుల్‌కి విజిట్ చేయడం కొందరైతే వీక్లీ వన్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారట. వాళ్ళు చెప్తున్నారు, "మాకైతే చాలా పీస్‌ఫుల్. మేము అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మాకు చాలా బాగా అనిపిస్తుంది. 3 శక్తులు, ముగ్గురు అమ్మవార్లు ఒకే దగ్గర దర్శనం ఇస్తుండ్రంటే ఇంకా అంతకన్నా ఏముంటుంది" అని అంటున్నారు. అంతే కాదండి, చాలా మెంబర్స్ డొనేషన్స్ కూడా ఇస్తున్నారు టెంపుల్స్‌కి అలా. ఇంకా మనం బయటకొచ్చాక ఇక్కడ అమ్మవార్లనేది బయట చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ప్రదర్శన చేసి మనం అమ్మవార్లకి ఇంకా పసుపు, కుంకుమ గూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇది హోమం కాల్చేదండి. లాస్ట్ టైమ్ ఒక రూమ్‌లాగా ఉండి అందులో హోమం కాల్చారు. కానీ దీనికి గూడా సెపరేట్‌గా హోమం పెట్టారు. దానికో చిమ్నీ పెట్టారు. దీన్ని ఒక సెపరేట్‌గా చేశారు. చాలా బావుంది. నాకైతే చాలా నీట్‌గా అనిపించింది టెంపుల్ గూడా. ఇంకా మేమైతే హోమం దగ్గరికొచ్చి అక్కడ కూర్చున్నాము కాసేపు. కూర్చొని బయటకొచ్చేలోపు అందరూ ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారు. ఏంటి అనే వరకి ఆదిత్య స్వామీజీ వచ్చారు అని. తను అక్కడ డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయా లేదా అని చూడ్డానికొచ్చారంట స్వామి. సో, వెళ్తున్నారు. అయితే కొందరికి డౌట్స్ ఉన్నాయి. అడుగుతున్నారు. కొందరేమంటే మేము గోదానం చేయాలనుకుంటున్నాము. ఏం చేయాలి? ఏంటి? అని స్వామీజీని అడుగుతున్నారు.
చెప్తుంటే తను చెప్తున్నాడు. తనైతే ఇంకా ఫర్దర్‌గా ఏం చెప్పలేదు ఎవరు ఇలా అని. అంతే కదండీ టెంపుల్‌లో మాకైతే చిన్న చిన్న డక్స్ కనిపించాయి. చిన్న చిన్న డక్స్ కాదు పెద్ద డాగ్సే కనిపించాయి. డక్స్ బాతులు టెంపుల్‌లో అవి కూడా హాయిగా తిరుగుతున్నాయి. సో, అదొచ్చేసి ఆ డక్స్ ఉన్న ప్లేస్ వచ్చేసి కొంచెం అక్కడ ఫుడ్ ప్లేట్స్‌లలో ర్యాక్స్‌లలో ప్లేట్స్ ఉంటాయండి. ఇటు పక్కన ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కూడా ఆల్ టైమ్ అవైలబుల్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకి ఉంటుందని. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రైస్, సాంబార్ ఇవి కంపల్సరీ పెడుతున్నారండి. ఎంతమంది వచ్చినా కూడా అక్కడ ఫుడ్ లేదని లేదండి. అయిపోయినా కూడా మళ్ళీ చేస్తున్నారు. అంతే కాదండి వచ్చిన భక్తులు కూడా మళ్ళీ ఆ వర్క్‌లో గూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. మనమేముంది ఓహ్! ఇంతసేపు ఉన్నాం కదా! అని మళ్ళీ సెకండ్ టైమ్ దర్శనంకెళ్ళామండి నేను. సెకండ్ టైమ్ దర్శనంకెళ్ళినప్పుడు ఆ బాతులొచ్చి టెంపుల్‌లో విజిట్ చేస్తుంటే పూజారులొచ్చి తీసుకెళ్లారు. ఇలా మళ్ళీ సెకండ్ టైమ్ ఆ అమ్మవారిని కళ్ళారా దర్శనం చేసుకొని హ్మ్. వచ్చామండి. నాకైతే చాలా ఆ మ్యారేజ్ డే వచ్చేసి స్పెషల్‌గా అనిపించింది చాలా. అంతే కదండీ! ఎంత ఏమి చేసినా టెంపుల్‌కెళ్ళి అంత పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేస్తే ఇంకని నెక్స్ట్ 3 మంత్స్‌కి నేను మళ్ళీ విజిట్ చేస్తాను. అప్పుడు ఏం